స్తనాలు నిండుగా తయారవ్వాలంటే ఏం తినాలి? స్తనాలు నిండుగా తేవడానికి తిండితో సంబంధం లేదండి, మంచి ఆరోగ్యం ఉండాలి. మామూలుగా స్త్రీలలో మరి వాళ్ళకి లైంగిక హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్. ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల ఈ స్తనాలు పెరుగుతాయి. వాటి ప్రభావం మగవాళ్ళలో ఆ అంగం చక్కగా తయారవడానికి ఏం కారణం? టెస్టోస్టెరాన్. ఎవరికైతే టెస్టోస్టెరాన్ చక్కగా నార్మల్గా ఉంటుందో పురుషాంగం మామూలుగా 2 to 4 inches పెరుగుతుంది. మామూలుగా 2 to 4 inches ఉంటుంది. 2 inches కానీ 3 inches కానీ 4 inches ఉంటుంది. ఆడవాళ్ళలో కూడా జననేంద్రియాలతో పాటు వక్షోదాలు కూడా పెరుగుతాయి. అయితే పువ్వు అందరికీ ఎందుకు ఉండవండి? కొంతమంది పెద్ద ఉంటాయి, కొంత చిన్న ఉంటాయి. అంటే ఆ జీన్స్ ప్రభావం. కొంతమంది జీన్స్ ప్రభావం ఏంటంటే చిన్నవగానే ఉంటాయి, వాడు పెద్ద ఉండవు. అంచేత తిండితో సమానం లేదు కాదండి. అయితే అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంటారండి, మనం తిన్నాహారం చూసారా, ఆ తిన్నాహారం వంట పట్టదు, టిష్యూ సరిగ్గా డెవలప్ కాదు. ఎక్కడెక్కడ కండపుష్టి రాదు, ఆ కండపుష్టి రాదు. ఇప్పుడు మనకి వక్షోదాలు చక్కగా ఉన్నాయంటే ఆ వక్షోదాల కింద ఒక మజిల్ మాస్ ఉంటుంది, అంటే మాంసం కండ ఉంటుంది. ఈ మాంసం కండ కూడా మీకు లావుగా తయారవ్వాలి, చక్కగా ఉండే పెట్రోల్ మజిలు దాని కింద వక్షోదం ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఏంటి పైకి ఎగదొడుతుంది, ఉన్న కొద్దిది కూడా పెద్దగా కనబడుతుంది. దానికి కనబడడం కారణం ఏంటి? కింద మాంసం కండ సన్నగా ఉన్నది లావుగా తయారవుతుంది. లావుగా తయారైనప్పుడు ఈ లావుగా తయారైనప్పుడు ఈ పైకి వస్తుంది అన్నమాట. అంతే దానికి కావాల్సిన అంటే చిన్నప్పుడు దానికి ఆహారం, మంచి ఆహారం ప్రతివాళ్ళు ఏంటంటే పౌష్టికాహారం తీసుకోవడం. ఆరోగ్యం పౌష్టికాహారం కావాల్సిందే. ఆహారం పౌష్టికాహారం కంటే పాలు తీసుకోవాలి, గుడ్డు తీసుకోవాలి, పళ్ళు తినాలి, ఆటలు ఆడాలి. ఇది మీద గుర్తించండి, చిన్నప్పుడు తప్పకుండా 18 ఏళ్ళ వరకు మాత్రం తప్పకుండా ప్రతి ఆడపిల్ల మగపిల్లాడు తప్పకుండా ఆటలు ఆడాలి, లేదా వ్యాయామం ఇతరత్ర వ్యాయామం చేయాలి. ఎందుకంటే మన తిన్నాహారం వంట పట్టాలంటే వ్యాయామం కావాలి. ఆ వ్యాయామం అనేది మీరు జిమ్కి వెళ్తారో, మీకు గేమ్స్కి వెళ్తారో, గెంతులేస్తారో, ఏం చేస్తారో మీరు చేయండి. చేసినప్పుడే తిండి వంట పడుతుంది. తిండి పెట్టినప్పుడే కండపుష్టి వస్తుంది. కండపుష్టి వచ్చేప్పుడే వక్షోదాలు కూడా వస్తాయి. తిండి వల్ల ప్రయోజనం లేదు. కండపుష్టి రావాలి, అక్కడ టిష్యూ చక్కగా రావాలి, బాగా పెరగాలి. తినదిని వంట పట్టాలి. వంట పట్టిన టిష్యూ బాగా అభివృద్ధి చెందుతుంది, గ్రోత్ వస్తుంది. అంచేత మామూలుగా ఆహారం ఏం తీసుకోవాలి? ప్రతివాళ్ళు పాలు తాగాలండి. అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయితే కోడిగుడ్డు తినొచ్చు, వాళ్ళు చేపలు తినొచ్చు, కోడి మాంసం తినొచ్చు, ఏట మాంసాలు తినొచ్చు. తినట్లే చక్కగా అది ఉపయోగపడుతుంది. ఒకవేళ వెజిటేరియన్స్ అనుకోండి, పప్పులు ఎక్కువ తినాలి. అది కందిపప్పు కావచ్చు, శనగపప్పు కావచ్చు, శనగలు కావచ్చు, ఏదో కానీ పప్పులు ఎక్కువ తినాలి. నట్స్ తీసుకుంటే మంచిదే. నట్స్ అనేది ఖరీదు పెట్టుకోవాలి. మామూలుగా రోజుగా తిని పప్పులు తింటే సరిపోతుంది. ఆకుకూరలు తినాలి, విటమిన్స్ కావాలి. మన శరీరంలో మన తిన్న ఆహారం చక్కగా పనిచేయాలంటే ఎంజైమ్స్ కావాలి. ఈ ఎంజైమ్స్ ఎక్కడ ఉంటాయి? మన ఆకుకూరలు తింటే ఆకుకూరలో ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఆకుకూరల వల్ల కూడా ఆ ఎంజైమ్స్ని పెంచుతాయి. మన శరీరంలోని ఎంజైమ్స్ దాదాపు మన శరీరంలో 3,000 రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ అన్నింటినీ చక్కగా సరైన సమపాడులో వృద్ధి చేయాలంటే ఆకుకూరలు, పళ్ళు కావాలి. అవి ఎంజైమ్స్ సంకరాల దగ్గర విటమిన్స్ కావాలి. ఈ విటమిన్స్ దేంట్లో ఉన్నాయండి? విటమిన్స్ ఆకుకూరలో ఉన్నాయి. విటమిన్స్ అంతే, ఆకుకూరలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఈ విటమిన్స్ వల్ల మన శరీరంలో ఎంజైమ్స్ సరిగ్గా తయారవుతాయి కనుక, ఎంజైమ్స్ సరిగ్గా తయారైతే మన శరీరంలో బాడీలో నిర్మాణం సరిగ్గా ఉంటుంది కనుక ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసము, చేపలు తీసుకోవాలి. ఏం మంచి ఆహారం ఏం తీసుకుంటే అది. దీంతో తిండి తింటే సరిపోదు. తిండి తింటే ఒళ్ళు వచ్చి కూర్చుంటుంది. దాంతో ఆటలు ఆడాలి, అప్పుడు బాడీ మంచి ఫిజిక్ వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఈ స్కూల్స్లో అంతా జైళ్ళలాగా నుండి బందికానాల్లా పెట్టేసి ఆటలు, పిల్లల వరకు ఆటలు. ఏ వయసులో అయితే ఆటలు కావాలో, ఏ వయసులో అయితే వ్యాయామం కావాలో ఆ వ్యాయామం లేకుండా పోతుంది. అది గుర్తించాలి, ప్రతి గుర్తించాలి. పిల్లలు మాత్రం కనీసం రోజుకు ఒక అరగంట అయినా సరే, అరగంట గంట సేపు వాళ్ళు ఒళ్ళు అలసిపోయేట్లు పరుగులైనా ఎత్తాలి, ఆటలైనా ఆడాలి, గెంతులైనా వేయాలి, ఏదో ఒకటి చేయాలి. అది మాకు గుర్తించండి.
చదువుతో పాటు పక్కన వ్యాయామం కాదు అమ్మ. ఒక స్తన సౌందర్యానికే కాదు, మంచి ఆరోగ్యానికి కూడా ఆటలు కావాలి, శారీరక వ్యాయామం కావాలి. ఆ వ్యాయామం అంటే కేవలం ఏదో పట్టుకుని చేయడానికి కాదు. వ్యాయామం అంటే ఆటలు కావచ్చు, గెంతులు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు జిమ్కి వెళ్తారు కావచ్చు, ఏదైనా చేయండి. శరీరం అలసిపోవాలి, చెమట పట్టాలి మీరు చేసే పని వల్ల. అంతే ఊరికి అది చేశారు. రన్నింగ్ చేయండి, చిన్నపిల్లలు నడకలే కాదు, రన్నింగ్ చేయాలి చిన్నపిల్లలు. అప్పుడు ఆడపిల్ల అయినట్టయితే చక్కని స్తన సౌందర్యం వస్తుంది. లేకపోతే మామూలుగా ఉంటుందంటే కండపుష్టి ఉండదు. అందుకే ఈశ్వరోమంటూ ఉంటారు. ఎన్ని విషయాలు తెలుసుకుంటే ప్రతివాడు ఆరోగ్యం. చిన్నపిల్లలందరికీ ఈ విషయం తెలిసి ఉండాలి, తల్లిదండ్రులు కూడా తెలిసి ఉండాలి. అప్పుడు ఆ పిల్లలు చక్కగా ఆరోగ్యంగా తయారవుతారు, వాళ్ళ ఫిజిక్కి కూడా చక్కగా తయారవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.